హాయ్ అండి. లాంగ్ టాప్లు అనేది కుడతా అంటాము. కుట్టినప్పుడు మనకి పొట్ట ఉంటుంది కదా, ఆ పొట్ట ఉన్ని కుట్టుకుంటా అన్నప్పుడు పట్ట ఉన్న నీట్గా ఫినిషింగ్ అనేది రాలే. ఈ టక్స్ అనేది అంటే ఈ మెథడ్లో మనము కట్ చేసుకొని కుడితే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్లో కటింగ్ అనేది చూసేద్దాం. పొట్ట ఉన్న నీట్గా ఫినిషింగ్ అనేది రావాలి అంటే ఈ మెథడ్లో కట్ చేయాలి. ఇప్పుడు కటింగ్ అనేది చూసేద్దాం. ఒక సిస్టర్ చెప్పినారు ఫాస్ట్గా అనేది కట్ చేసేది చూపిస్తారక్క అని మన సబ్స్క్రైబరు. ఇప్పుడు స్లోగా నిదానంగా ఈజీగా ఎక్కువ మార్కులు లేకుండా కటింగ్ అనేది చేసేది చూపిస్తాను, చూసేద్దాం. ఎక్కువ మార్కులు అనేది ఉండదు, ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసే ఒక తూరు చూస్తే చాలు బిగినర్స్ కూడా కట్ చేసేయగలరు, అంత ఈజీగా ఉంది. ఇది వచ్చి పొడవు 15 రెడీ కావాలి. ఒక ½ ఇంచి ఇక్కడ కచ్చాకి షోల్డర్ కాడ పట్టేకి ఒక ½ ఇంచి ఎక్స్ట్రా మొత్తం 1 ఇంచి అనేది పెట్టేస్తున్నాను. ఇలా లైన్గా మార్క్ వేసి ఇప్పుడు పొడవుకి వదులుకోవాలి. తర్వాత నడుము, ఇప్పుడు నడుము కాడ మార్క్ వేద్దాం. నడుము వచ్చి 39 ఉంది. 4వ భాగం అనేది కట్ చేస్తున్నాను. 10 ఇంచీలకు ఒక పాయింట్ తక్కువగా వస్తుంది. 10 ఇంచీలకు అనేది వేసేస్తున్నాను మార్కు. ఇలా 10 ఇంచీలకు వేసి ఇప్పుడు టెస్ట్ లూజు 44 ఉంది. దాంట్లో 4వ భాగం 11 ఇంచీలు అనేది వేసేస్తున్నాను. 11 ఇంచీలకి మార్క్ వేద్దాం. ఇలా వేసుకొని ఇక్కడ డాట్ కోసరము, తర్వాత ఎక్స్ట్రా కచ్చా కోసరము ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మార్కులన్నీ కలుపుదాం. ఇలా వేసేసి ఇలా వేసిన తర్వాత నెక్కి వచ్చి 2.5 వేస్తున్నాను. తర్వాత 3.5 వేస్తున్నాను. మనకి డ్రెస్ కాబట్టి కొంచెం పట్టి అనేది అగలంగా రావాలి. ఇది కొంచెం పెద్ద సైజు కదా, అందువలన ఇప్పుడు నెక్కి ఎంత వేసినామో అంతే ఆర్మోల్ డౌన్ వేసుకొని బాక్స్ లాగా రౌండ్ వేసుకున్నాం. బాక్స్ వేసి తర్వాత రౌండ్ ఇలా వేసుకొని ఇప్పుడు 1 ఇంచికి ఒక మార్కు, 1.5 ఇంచికి ఒక మార్కు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఆర్మోల్ అనేది చెక్ చేద్దాం. ఇలా చెక్ చేసి తర్వాత ఇది టెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా ఉందా అని ఇక్కడికి వస్తుంది. ఇంకా కొంచెము ఎక్కువ కావాలి మనకి అంటే ఇక్కడికి వేస్తున్నాను. టెస్ట్ లూజ్ అనేది ఇక్కడికి వస్తుంది. హార్మోన్లు కూడా ఇటుకే వస్తుంది. ఒక్క దారం అంటే హెచ్చు తక్కువ పర్వాలేదు, ఏం ప్రాబ్లం అనేది రాదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 7 స్క్వేర్ అనేది కుట్టాలి. దీనికి ఫ్రంట్లో స్క్వేర్కి అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు మనం మార్కులు వేస్తున్నాం కదా, ఆ మార్క్ మీదే కట్ చేసేద్దాము. ఇప్పుడు ఆ షేప్లో మార్కులు ఉన్నాయో అదే షేప్లో అనేది కట్ చేసేయడమే. ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, అక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 4 పీసులు 1.5 ఇంచికి వేస్తున్నాం కదా, అక్కడ కట్ చేస్తే ఇది నెక్. అక్కడ ఘాట్ పెట్టుకొని సపరేట్గా చేసి బ్యాక్ వచ్చి రౌండ్ పెట్టాలి. ఫ్రంట్లో మటుకే కట్ చేస్తున్నాను 2 పీసులు. ఇది అయిపోయింది. ఇప్పుడు మనము బ్యాక్ అనేది మార్క్ వేసుకున్నాము. బ్యాక్ వచ్చి రౌండ్, అది కూడా 7 ఇంచీలే బ్యాక్. మనకి ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు. అగలము పొడవు కాదు, పొడవు వాళ్ళకి వచ్చి 7 ఇంచీలే, ఎక్కువ డీప్ వద్దు అని చెప్పినారు. అందువలన ఇలా వేసేసి కట్ చేసేస్తే ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా, సపరేట్గా పెట్టేద్దాం. ఫ్రంట్లో షేప్ తీసుకోవాలి. ఫ్రంట్ షేప్ ఇప్పుడే ఉండేది ఈ మెథడ్లోనే కట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడే చూడండి, ఇది ఫ్రంట్ అనేది షేప్ తీసేసింది కదా, ఇది ఫ్రంట్. ఇది అయిపోయింది. నేను ఎప్పుడూను కుట్టేటప్పుడు అనేది ఇలా కట్ చేసుకుంటాను. ఇప్పుడే కట్ చేసి ఇప్పుడు ఈ కటింగ్లో చూపించేస్తాను. మనము డాట్ కోసము ఇక్కడ వదులుకున్నాం కదా, ఇది డాట్కి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా అనేది ½ ఇంచి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆర్మోల్ డౌన్ ఉంటుంది కదా, ఆ డౌన్ కింద ఏమవుతుంది, లాంగ్ ఫ్రాక్ అయితే కిందకి అనేది వేలాడనిట్లు ఉంటుంది కొంచెము. అందువల్ల ఈ సైడ్లో ఇంత కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, సైడ్లో జారినిట్లు అనేది ఉండదు. ఇది అయిపోయింది కదా, మనం 4 పీసులకి కట్ చేసేసినాము, ఫ్రంట్కి బ్యాక్కి. ఇప్పుడు వచ్చి మనకి ప్రాబ్లం ఏమి మెయిన్ అంటే వెనక్ సైడ్ అనేది ముందర పొట్ట ఉంటుంది కదా, ఆ ముందర పొట్ట ఉంటే వెనక్ అనేది మనం టక్స్ పెట్టింటాం, ఆ టక్స్ అనేది కిందకనేది కొంచెం డౌన్ వెళ్ళిపోతుంది బ్యాక్ సైడ్. అప్పుడు మనకి పొట్ట పైన అనేది ఈ టక్స్ నిలబడతాయి చూడండి, ఇవి నిలబడతాయి. నిలబడినప్పుడు మనకి ఫ్రంట్లో పైకి వెళ్ళిపోతాయి, బ్యాక్ సైడ్ మనం ఇట్లా నిల్చుకుంటాం కాబట్టి బ్యాక్కి డౌన్ అనేది వచ్చేస్తుంది. అందువలన మనము ఇప్పుడు బ్యాక్ అనేది ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. అప్పుడు హెచ్చు తక్కువలు అనేది రాకుండా ఒకే లెవెల్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసేది చూసేద్దాం. ఫ్రంట్ అనేది సపరేట్గా తీసేసి ఇప్పుడు బ్యాక్ మటుకే ఇక్కడ కట్ చేయాలి. చూడండి, మళ్ళీ ఎక్స్ట్రా అనేది ఇక్కడ కలపకూడదు, వీటికే స్టాప్ చేయాలి. సైడ్లో కట్ చేస్తే సైడ్ కుట్టినప్పుడు హెచ్చు తక్కువలు అనేది వస్తుంది. అలా రాకన్నా బ్యాక్ షోల్డర్ లెవెల్లో మాత్రం ఇంత ఒక పాయింట్ లాగా తీయాలి, ఎక్కువ తీయకూడదు. మళ్ళీను ఎక్కువ తీస్తే ప్రాబ్లం అనేది అవుతుంది. ఒక పాయింట్ లాగా తీస్తే చాలు, ఒకే లెవెల్ అనేది వస్తుంది మనం వేసుకున్నప్పుడు. ఎందుకంటే ఫ్రంట్లో మనం వేసుకొని ఇట్లా స్ట్రైట్గా నడిచినప్పుడు పొట్టు ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. అదే బ్యాక్ సైడ్ అంటే ఇలా డౌన్కి అనేది వెళ్తుంది మనం స్ట్రైట్గా నడిచినప్పుడు. అందువల్ల ఇలా కట్ చేసుకుంటే ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ వేసుకున్నప్పుడు ఒకే లెవెల్ ఉంటుంది. అందువలన ఈ మెథడ్లో కట్ చేసుకుంది. ఇప్పుడు లైనింగ్ పెట్టేసి మెయిన్ పీస్ కట్ చేసేసినాను, కుట్టేది కూడా అయిపోయింది. చూడండి, ఇలాంటిది లాంగ్ ఫ్రాక్ కుట్టేది కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అది కూడాను ఈజీగా కుట్టేయగలచ్చు. బిగినర్స్ చూస్తే చాలు వచ్చేస్తుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.